మీకందరికి కూడా ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మొదటి నామము ఆశ్రయదుర్గం. దేవుని స్వభావాలు, దేవుని గుణాతిశయములు మనం ధ్యానించేది. యేసు నామం ఒక్కటే అని యేసు గుణాలను, గుణాతిశయములను మనము ధ్యానించి శక్తి పొందుకుంటున్నాం. ఆశ్రయదుర్గం పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినప్పుడు దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. 46వ కీర్తన మొదటి 3 వచనాలు మీరు చదివితే దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఉత్తముడని ఇక్కడ వాక్యం వింటున్న వారు ప్రతి ఒక్కరు కూడా అనుభవించినారు. దేవుడు ఉత్తముడని వారి జీవితంలో రుచి చూచి తెలుసుకున్నారు కదా. ఆపత్కాలంలో మనం ఎంతమందిని ప్రేమిస్తాం, ఎంతమందిని నమ్ముకుంటాం, వీరు తప్పకుండా మనకు ఆపదలు ఆదుకుంటారు అనుకుంటాం, కానీ ఆపద రాగానే మనల్ని వారు లెక్క చేయరు, వదిలిపెట్టేస్తారు, తృణీకరిస్తారు. కానీ దేవుని స్వభావము, ఆపదలో నువ్వు ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగుతుందని 91వ కీర్తన మరి మొదటి 2 వచనాలు మీరు ధ్యానించినప్పుడు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది. 18వ కీర్తన 46వ వచనం ఒక్కసారి చూడండి. సామ్స్ 18:46. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందును కాక. పరిశుద్ధ గ్రంథం అంటుంది నువ్వు దేవుని నీడలోకి రావాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఆర్థిక ఇబ్బందులు ఉంటే దేవుని నీడ కోరాలి, దేవుని సహాయం కోరాలి. మరి శత్రువులు నీ మీద పడుతుంటే దేవుని ఆశ్రయ దుర్గంగా నీవు ఆశ్రయించాలి. రోగం వచ్చింది, తీరని రోగము, వైద్యులు ఎవరు నయం చేయడానికి వారికి సాధ్యం కానప్పుడు మరి స్వస్థపరచు దేవుని నువ్వేం చేయాలి? ఆశ్రయించాలి. చూడండి, హిజ్కియా రాజు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు అతనికి రోగము నయం చేసినాడు, బాగు చేసినాడు, ఆయుస్సును కూడా ఇచ్చినాడు. అలాగే మన కుటుంబాల్లో ఉన్న అవసరతల కొరకు కూడా దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించడం అంటే దేవునికి ప్రార్థన చేయడం, దేవుని నందు విశ్వాసం ఉంచడం. ప్రతి సమస్య కూడా ఆయన సరిపోయిన వాడని నీవు హృదయంలో విశ్వసించి ఆయనను ఆశ్రయిస్తున్నావు. ఆయన ఆశ్రయించిన వారు ఎన్నడూ కూడా అవమానము నొందరు, ఎన్నడూ అవమానం పొందరు. మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. ఒక మనిషిని మనం ఆశ్రయిస్తే ఏ ఫలం లేదు. మనల్ని విడిచిపోతారు, మోసగిస్తారు, మాట తప్పుతారు. కానీ దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కనుక నువ్వు దేవుని ఎప్పుడు కూడా ఆశ్రయించాలి. బుద్ధిహీనుడు అంటాడు దేవుడు లేడని, కానీ దేవుని బిడ్డలకు దేవుడు ఉన్నాడని తెలుసు. అందుకే సమస్య రాగానే, బాధ రాగానే, భయము, భీతి రాగానే, అనారోగ్యత సంభవించినప్పుడు, సమాధానం లేనప్పుడు వెంటనే దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. అందుకే భక్తుడు అంటాడు కదా, ఆయనే నా కోట, ఆయనే నా కొండ అయి ఉన్నాడు, ఆయన నా ఉన్నత శృంగమై ఉన్నాడు, ఆయనలో ఆశ్రయిస్తాను. దేవునిలో ఆశ్రయించిన వారికి అన్నీ లభిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. హల్లెలూయా. దేనికి భయపడము? దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులు ఎంత ధైర్యంగా ఉంటారంటే వారు సింహము వలె ధైర్యంగా ఉంటారు. దేనికి భయపడరు. మనుషులను మనం ఒకవేళ ఆశ్రయంగా తీసుకుంటే సిగ్గు, అవమానం కలుగుతుంది. మనల్ని సిగ్గుపరిచేస్తారు వాళ్ళు. ఎప్పుడైనా నువ్వు చాలా నమ్ముకొని చాలా ఆనుకున్నావు అనుకో మనిషి మీద, డెఫినెట్లీ యూ విల్ ఫేస్ షేమ్ ఇన్ యువర్ లైఫ్. కానీ వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములెన్నడూ లజ్జింపకపోను. దేవునికి స్తోత్రం. నీకున్న నమ్మకం అంతా కూడా దేవుని మీదనే ఉండాలి. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? విశ్వాసమునకు
కర్తయు దాన్ని కొనసాగించువాడాడు, కొనసాగిస్తాడాడు. కొనసాగించువాడైనా యేసు వైపే నీవు చూడ. ఆయన నీడను నువ్వు ఆశ్రయిస్తావు. ఆయన నీకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు కాబట్టి ఏ అపాయము నీకు కలగదు. ఆయన చేతి నీడతో నిన్ను కప్పుకుంటాడు, ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. నీకు అంత భద్రత, సురక్షితత్వం దేవునిలోనే ఉందని ఈ నామము మనకు బోధిస్తుంది, ఆశ్రయ దుర్గం. రెండవ నామం చూడండి, యెహోవా పరిశుద్ధుడు. దేవుని స్వభావాలు మనం ధ్యానిస్తున్నాం కదా. దేవుని మొట్టమొదటి స్వభావం ఏంటంటే పరిశుద్ధుడు. చప్పట్లు కొట్టి దేవుని స్వగతం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు పరలోకంలో ఆయనను గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయడం, రెండు రెక్కలతో వారు ముఖం కప్పుకుంటున్నారు, రెండు రెక్కలతో పాదములు కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు స్తోత్రం చేస్తున్నారు, గాన ప్రతిగానములు చేయడము. మరి యెషయా ప్రవక్త దర్శనం చూస్తున్నాడు. యెషయా 6:3 ఈ మాట ఉంది, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండి. ఇలాగూ ఈ దర్శనాన్ని చూసినప్పుడు యెషయా ప్రవక్త దేవుడెంత పరిశుద్ధుడని, తానెంత అపరిశుద్ధుడని తెలుసుకుంటాడు. చూడండి, ఎప్పుడైతే మనం దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడుతామో మనలో ఉన్న అపవిత్రత మనకు తెలిసిపోతుంది. అప్పుడే మనం ప్రార్థన చేయగలుగుతున్నాం, దేవా నన్ను సరిచేయి, నా హృదయము పరిశుద్ధపరచు. దావీదు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తాడు? 51వ కీర్తన 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచ్చు. హల్లెలూయా. ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధత కొరకున్న తపన ఉండాలి ఎప్పుడు. యూ షుడ్ క్రేవ్ ఫర్ హోలీనెస్. ఎందుకంటే మనం పిలిచిన వాడు పరిశుద్ధుడు. మనం పట్టుకున్నది ఏం గ్రంథం? ఇది పరిశుద్ధ గ్రంథం. మనము పరిశుద్ధ జనముగా పిలువబడిన వారు. ఈ మార్గం ఎలాగుంది? పరిశుద్ధ మార్గం, పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధమైన దేవుని మాటలు మనము భుజిస్తూ ఉన్నాం కనుక పరిశుద్ధత. ఇది చదువుతున్న కొలది నీకు పరిశుద్ధత వచ్చేస్తుంది. దేవుడు ఎంత పరిశుద్ధుడో నీకు అర్థమైపోతుంది. నీవెంత అతిక్రమాలు చేస్తున్నావో నీకు బయట పెట్టేది అద్దం లాంటిది పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. ద మోర్ యు రీడ్ ద హోలీ స్క్రిప్చర్స్, ద మోర్ యు విల్ నో హౌ అన్హోలీ యు ఆర్. పరలోకం నుండి దూత కారు నిప్పుతో తన పెదవులు తాకినప్పుడు పవిత్రుడైపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పవిత్రత కోరినప్పుడు పవిత్రత దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి, దేవుని వాక్యంలో చూసుకోవాలి నీ మార్గం ఎలాగుందని. ప్రతిదినం అద్దం ఎన్నిసార్లు చూస్తాం కదా, మనం బాగున్నామా లేదా, బాగున్నామా లేదా. ఒక్క మచ్చ ఏదైనా వస్తే ఎంత బాధ కలుగుతుంది, అది తొలగించుకోవాలి. ఏదైనా కూరుపు వస్తే ఎంత శ్రమ, అది తీసేయాలి. ఎందుకంటే అందరికీ నేను చక్కగా కనబడాలనే ఆశ. కానీ దేవుని దృష్టిలో మనం కూడా, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధత పాటించాలి. దేవుని వాక్యం నీకు చూపెడుతూ ఉండి ఎత్తి చూపెడుతూ ఉంటుంది. భక్తులు బోధించినప్పుడు నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవడు చూడలేడట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 ఉంది, మీరు సమాధానమును పరిశుద్ధతను పాటించాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేరు. కనుక నీ నడక, నీ చూపు, నీ తలంపు ఇవన్నీ కూడా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే దేవునికి సమస్తము బట్టబయలుగా ఉందని. దైవ భయం అంటారు, దాన్ని అంటారు, ఏమంటారు? దేవుని భయం. నేను దేవుని భయపడుతున్నాను కనుక నేను ఆ పని చేయజాలను అని అంటాడు యోసేపు. దేవుని యందు భయము భక్తి కలిగి పాపాన్ని విసర్జిస్తున్నావు, చెడు నడకను విసర్జిస్తున్నావు, పరిశుద్ధత కోరుకుంటున్నావు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నా. మొదటి పేతురు 1వ అధ్యాయం 14 నుండి 16వ వచనంలో ఈ మాట ఉంది, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుదురని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా.
మొదటి తెస్సలోని 4:3-5 నేను చదువుతున్నాను. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరియుండుటే దేవుని చిత్తం. హల్లెలూయా. దేవుని చిత్తం ఎలాగ జరిగించాలి? పరిశుద్ధ పాటిస్తే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు అన్నమాట. దేవునికి స్తోత్రం. జారత్వానికి దూరంగా ఉన్నావు, వ్యభిచారానికి దూరంగా ఉన్నావు, దొంగతనానికి దూరంగా ఉన్నావు, మోసానికి దూరంగా ఉన్నావు, టక్కర్తనానికి దూరంగా ఉన్నావు, నకిలీ పనులన్నిటికీ దూరంగా ఉన్నావు, యథార్థంగా ప్రవర్తిస్తున్నావు. అప్పుడు దేవుని నామము అన్యజనుల మధ్యలో ఏమవుతుంది? మహిమపరచబడుతుంది. హల్లెలూయా. అందుకే మనం ఈ లోకానికి వెలుగుగా ఉన్నామని, ఈ లోకానికి ఉప్పుగా ఉన్నామని ప్రభు సువార్తలో తెలియజేస్తున్నాడు. అంటే మన ప్రవర్తన లోకం కనిపెడుతుంది. ప్రతి పాపానికి దూరంగా ఉండాలి. నువ్వు ఏదైనా పని యోచిస్తే, దేవుని కొరకు ఏదైనా పని చేయాలన్నా కానీ చిత్తశుద్ధి ఉండాలి. నీకు వేరే స్వార్థమైన ఏ కోరికలు ఉండకుంటే నువ్వు తలపెట్టిన ప్రతి కార్యాన్ని దేవుడు 100% విజయవంతము చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా నీ మనవి దేవునికి చేరాలి అంటే పరిశుద్ధుల ప్రార్థనే దేవుడు అంగీకరిస్తాడని మర్చిపోకు. పరిశుద్ధులు చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో ధూపార్తిగా నిలుస్తుందంట. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుని సన్నిధిలో నీకు ధైర్యం ఉంటుంది. నీ హృదయం నీ మీద దోషారోపణ చేయదు. కాబట్టి దేవుడు పవిత్రతనే కోరుతున్నాడు. పరిశుద్ధుడు అనే నామము ధరించిన వాడని మర్చిపోకూడదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక పాపి ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా నన్ను పరిశుద్ధినిగా చేయమంటే ప్రభు తప్పకుండా పాపిని ఏం చేస్తాడు? పరిశుద్ధినిగా చేస్తాడు. కనుక అయ్యో మేము పాపులం, ఇక మాకు గతి లేదు, మేము ఇలాగనే పాపంలో నశిస్తామని ఎప్పుడు అనుకోకూడదు. ప్రతి పాపి కూడా మారు మనసు పొందాలనేది దేవుని చిత్తం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి అనుగ్రహించినాడు. తన యందు నమ్మకించేవాడు ఒక్కడును నశింపక నిత్య జీవము పొందాలని దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది, చూచుచున్న దేవుడు. ఈ నామం అందరికీ ఇష్టం కదా. దేవుని బిడ్డలకైతే ఇష్టం, పాపం చేసేవారికి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వారి పాపాన్ని దేవుడు చూస్తున్నాడంటే చాలా భయం కదా. అక్రమాలు దేవుడు చూస్తాడంటే వారికి ఇష్టం లేదు. కానీ మనకందరికి చాలా ఇష్టం. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కంటిని నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా? చెవులను నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? ఆయన అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడని పద్మస్ ద్వీపంలో యోహాను దర్శనం పొందుతున్నాడు. ఆయన కంటికి ఏది మరుగైంది లేదట. ఆయన చూపులు ఎప్పుడు కూడా తన బిడ్డల మీదనే ఉంటుంది. జాలి గల ప్రేమ గల దేవుడు. తల్లి వలె నేను ఆదరిస్తాను, తండ్రి వలె జాలి పడతానని వాక్యంలో ఉంది. కాబట్టి మనము ఆయన కుటుంబంలో జన్మించినాం, ఆయన బిడ్డలం. మన బిడ్డలమైతే వారసులం. చూచుచున్న దేవుడు అని ఒక స్త్రీ దేవునికి పేరు పెడుతుంది. ఆమె పేరు నేను 1000 నామములు వల్లించడానికి ఆరంభించినప్పుడు కొద్దిగా ఎదురు శక్తులను ఎదుర్కొన్నాను. అట్లెట్లా దేవునికి పేర్లు పెడతారంటే నేను రిప్లై ఇచ్చినాను. ఆదికాండం 16వ అధ్యాయంలోనే ఒక స్త్రీ దేవునికి పేరు పెట్టింది కదా, చూచుచున్న దేవుడు అని. ఆమె అనుభవం అది. ఆమె అనుభవంతో దేవుని కొనియాడుతుంది. చూచుచున్న దేవా, ఎంత పోరు నేను సహిస్తున్నాను. అబ్రహాముకు భార్యగా మరి నేను ఎంత ఆశలు కలిగి ఉంటున్నాను. కానీ ఇప్పుడు తన భార్య శారా నన్ను తరిమి వేస్తుంది. ఆ శారా దగ్గర నుండి, అబ్రహాం దగ్గర నుండి పారిపోతుందా ఆమె. ఎంత బాధ, ఒంటరితనం, ఆశ్రయం లేరు, దిక్కు లేరు, ఆమెను ఆదరించడానికి ఎవరు లేరు. ఆ సమయంలో ఆమె దేవునికే పేరు పెడుతుంది. ఆదికాండం 16:13లో ఈ మాట ఉంది, హాగరు చూచుచున్న దేవుడు నీవే అను పేరుతో నాతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఏలేనగా నన్ను చూసిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకోని. ఏ బాధలో ఉన్నా దేవుడు నిన్ను చూస్తున్నాడు.
సేవలో ఎన్నో శ్రమలు బాధలు అనుభవించినాను, అనుభవిస్తూనే ఉన్నాను. ఎందుకంటే సేవ అంటే శ్రమతో కూడింది. ఒక ఇంటిని నడిపించాలి, 3 పిల్లలు ఉన్న ఒక ఇల్లు నడిపించాలంటే ఎంత కష్టం ఉంటుంది. మరి దేవుడు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చినప్పుడు దాన్ని నడిపించాలి, దాని అడ్మినిస్ట్రేషన్, దాని పోషణ ఇవన్నీ చూడాలంటే చాలా కష్టమైన పని. కొన్నిసార్లు దుఃఖం కలుగుతుంది. ఆరంభించినప్పుడు ఎన్ని మరి ఈతలు ఈదాల్సి వచ్చింది. ఇంట బయట పోరాటం, బ్యాంకులో పనిచేయాలి. ఎప్పుడైతే ఈ నామము నేను చదివినాను, చూచుచున్న దేవుడు అంటే మనుషులు మన పరిస్థితులను చూడలేరు. వాళ్ళు కేవలం మన పై రూపాన్నే చూస్తారు, కానీ మన హృదయంలో ఉన్న బాధ, వేదన, భయము, భీతి ఇవన్నీ కూడా చూసేది ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవస్తుంది. ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నాకు ఏ గుర్తింపు లేదు, నేను చేసిన పనికి తగిన ఫలం నాకు దొరకడం లేదు, నా పరిస్థితులు ఎవరు గమనించడం లేదు, నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు. ఇలాంటివన్నీ మనం మాటలు వింటూ ఉన్నాం. కానీ ఆయన చూచుచున్న దేవుడని నువ్వు మర్చిపోవద్దు. హిజ్కియాతో అంటాడు కదా, నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. హల్లెలూయా. కన్నీళ్లు విడవడం చూస్తా. కొంతమంది తల్లిలు కన్నీరు గారుస్తూ ఉంటారు. పెంచి పెద్ద చేసిన పిల్లలు లెక్క పెట్టరు. అడిషనల్ బ్యాగేజ్ లాగా అయిపోతారు తల్లిదండ్రులు. ఎక్స్ట్రా బ్యాగేజ్ అన్నమాట. ఇది తొలగించుకుంటే బాగుంటుంది. ఎందుకు నీ బాధ? అయిపోయింది కదా నీ పనిగా, చావు రాదు నీ చావు అని అంటారు ఎదిగిన పిల్లలు. చూడండి, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అలా నిర్లక్ష్యం చేస్తే చాలా శిక్షకు కారణం అయిపోతుంది. కానీ ఆ జ్ఞానం వారికి రావాలి. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు పడిన కష్టాలు, శ్రమ, ఎన్ని బాధలు పడి పిల్లలను కని పెంచి పెద్ద చేసి ఆ స్థాయికి ఎదిగింపజేసినారో పిల్లలు మర్చిపోతారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు అదే చాలా ధైర్యం. దేవుని తెలుసు కదా, మన శ్రమ తెలుసు, మన బాధ తెలుసు, అన్నీ చూస్తున్న దేవుడు, చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు. ఆయన చూపులు ఎంత శక్తిగల చూపులు అంటే, పాపాత్మురాలైన స్త్రీని ఆయన దగ్గర తీసుకొని వస్తారు. అందరూ రాళ్ళు పట్టుకొని ఉన్నారు. ధర్మశాస్త్ర చట్ట ప్రకారం ఏమో చంపాలి, పాపంలో పట్టబడ్డదట. మరి యేసుప్రభు ఒక్కసారి ఆమెను చూచినాడని యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనంలో యేసు చూపులో ఉన్న ఆ శక్తి మీరు ఒక్కసారి చూడండి. యోహాను 8:10. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడున్నారు? యేసు తల ఎత్తి చూచినాడంట ఆమె. అంతవరకు తల క్రిందలు వేసుకొని ఏదో రాస్తూ ఉన్నాడు. వారందరూ ధైర్యం లేక వెళ్ళిపోయినారు కదా. మీలో పాపం లేనివాడు ఎవడైనా ఉంటే స్త్రీని కొట్టుమంటే ఎవరికి దమ్ము లేకుండా వెళ్ళిపోయినారు. అప్పుడు యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడున్నారు? ఎవరినో నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఒక్క చూపు అంతే. పేతురును కూడా ప్రభు ఒక్కసారి చూడగానే మారు మనసు వచ్చేసింది. లూకా సువార్త 22:61 చూడండి. ముమ్మారు నేను యేసును ఎరుగను అని బొంకిన పేతురు వైపు యేసు ప్రభు ఒక్కసారి చూస్తున్నాడు. 22:60 నుండి చదువుతున్నాను. అందుకు పేతురు, ఓయే నీవు చెప్పినది నాకు తెలియదని అతడు ఇంకా నువ్వు మాట్లాడుతుండగా వెంటనే కోడి కూసాను. 61వ వచనం లూకా 22:61. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను. ఏ నామం ధ్యానిస్తున్నాం ఇప్పుడు? చూచుచున్న. నాకు ప్రభు తెలియదు అని ముమ్మారు బొంకినాడట. భయం, ఆయన మరణ భయం. నేను ఎరగనని ముమ్మారు కోడి గూయడం, ఆయన బొంకడం ఇవన్నీ ప్రభు ముందే ప్రవచించినాడు. అలాగే జరిగింది. కానీ యేసు ఒక్కసారి ఆయన అబద్ధం ఆడినప్పుడు వెనుకకు తిరిగి చూసినాడండి. 61. ప్రభు తిరిగి పేతురు వైపు చూసి, ఆ చూపులోనే ఎంత శక్తి అండి. పేతురు మారుమనసు పొందినాడు. అప్పుడు పేతురు, నేడు కోడి కూయకు మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. హల్లెలూయా. ఆయన చూపుల్లో ఉన్న శక్తి అన్నమాట. ఒక్కసారి ఇట్లా చూసినాడు వెనుకకు, అంతే పశ్చాత్తాపం వచ్చేసి. 32వ కీర్తన 8వ వచనం, నీ మీద నేను దృష్టి ఉంచి నీకు నేను ఆలోచన చెప్పాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.
హల్లెలూయా. ఆయన చూపులు ఎప్పుడు కూడా తన బిడ్డల మీద ఉందని, ఆయన చూచుచున్న దేవుడని నీవు అర్థం చేస్తావు. నీ గుండెలోని బాధ ఎట్టిదైనా ఆయనకు తెలుసు. కొన్నిసార్లు పాపం చేసి ఎవరు చూడలేదా అనుకుంటారు. పిల్లి పాలు దాగి ఏమనుకుంటుంది, లోకం అస్సలు నన్ను గమనించడం లేదని. అలాగూ నువ్వు పాపం చేయడానికి తెగించినా దేవుని కన్నులు నీ మీద ఉందనే భయం నీకు ఉండాలి. హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు బాధను ఆయన చూచినాడని నిర్గమకాండం 3:7 ఉంది. ఆయన తన ప్రజల బాధను చూసినాడు, వారి మూలుగుల ధ్వనిని విన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ సీజ్ యువర్ ఎవ్రీ సిట్యుయేషన్. అందుకే మన ప్రవర్తన ఇంటెగ్రిటీ అంటారు ఇంగ్లీష్లో, యథార్థంగా ఉండాలి అంతే. నువ్వు ఎవరు నిన్ను పొగడాలని, ఎవరో నిన్ను మెచ్చుకోవాలని, ఎవరో శభాష్ అనాలని బ్రతకొద్దు. నువ్వు బ్రతకడం ఎవరి కొరకు? ప్రభు కొరకు. ప్రభువే నిన్ను గమనిస్తున్నాడు, ప్రభువే నిన్ను చూస్తున్నాడు. ప్రభువు మెచ్చుకుని వాడే ధన్యుడు. హల్లెలూయా. హల్లెలూయా. నామములు ఈరోజు మనం ధ్యానించినాం. మొదటి నామము హల్లెలూయా చెప్పండి. రెండవది యెహోవా పరిశుద్ధుడు. మూడవది చూచుచున్న దేవుడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కూడినది మొదలుకొని ఇంతవరకు కూడా మీరు కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టడానికి మీరు శక్తి చూపెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నెన్నో నామాలు, కోట్ల నామాలు నీకున్నవి నాయన. కొద్దిగైనా మేము ధ్యానించి ఆ శక్తిని, ఆ అనుభూతిని పొందుకోవడానికి మీరు కృప చూస్తున్నందుకు వందనాలు. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబ సమస్యలన్నీ తీర్చండి. శరీరాలకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. మనసు కావాల్సిన ధైర్యము దయచేయండి. నువ్వు చేయలేని కార్యము లేదు, నీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. చూచుచున్న దేవుడవని ప్రభువా, పరిశుద్ధుడవని ప్రభువా మేము నిన్ను కొనియాడుతున్నాం దేవా. మరి ఈ నామముల ప్రసంగాలు అనేకులకు దీవెనకరంగా మీరు మారుస్తున్నారని మేము నమ్మి నేను స్తుతిస్తున్నాము. ఈ వాక్య పరిచర్యను మీరు ఆశీర్వదించి కృప చూపి చేతులెత్తి ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను
క్రైస్తవా.